బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరొక షాక్ తగలనుంది. 2024 ఎన్నికల తర్వాత వరుసపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలంతా కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. వరుసపెట్టి కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే తర్వాత కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అలానే మేయర్లు కూడా టీడీపీలో చేరినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక ఇప్పుడు మరొక మాజీ ఎమ్మెల్యే అలాగే ప్రస్తుత ఎంపీ వంతు వచ్చింది. ఇక ఎవరు అనేటువంటి అంశానికి గనక వెళ్ళినట్లయితే ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రస్తుత బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ తన పదవికి అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు. ఆయన టీడీపీలోకి వెళ్ళబోతున్నారు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. ఈయన 2019 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయటం, ఓడిపోవటం జరిగింది. అయితే ఆయన ఎమ్మెల్సీగా తీసుకుని మంత్రి పదవి కూడా జగన్ అప్పట్లో ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఆయన్ను శాసనమండలి రద్దు చేద్దాము అనుకున్నటువంటి సమయంలో ఆయన్ను ఎంపీగా పంపించడం జరిగింది. నామినేటెడ్ పదవిలో రాజ్యసభ సభ్యుడిగా పంపించడం జరిగింది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో రేపల నియోజకవర్గం నుంచి ఆయన టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఈ ఊరి గణేష్కి టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన అప్పుడే అసంతృప్తికి గురైనటువంటి పరిస్థితి. అయితే ఆయన ఇటీవల కాలంలో ప్రస్తుత రేపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి అనగానే సత్యప్రసాద్తో చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది. ఆయన టీడీపీలోకి రావడానికి సుముఖంగా ఉన్నారని, రేపు లేదా ఎల్లుండి ఈ ప్రకటన వెలువడేటువంటి అవకాశం ఉందని, ఆయన ఈ రాజీనామా లేఖను జగన్కి పంపిస్తారు అనేది ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి వార్తలు. మరి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ వార్తలు నిజమే అవుతాయా, నిజంగానే ఆయన పార్టీని వీడనున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆయన రాజశేఖర్ రెడ్డి టైం నుంచి కూడా సుదీర్ఘకాలంగా కాంగ్రెస్లో రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. తదనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఆయన వైసీపీతోనే కొనసాగుతూ వస్తున్నటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు సడన్గా పార్టీని వీడుతారా అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి.